ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ నరసింహస్వామిని నమః. నరసింహ శతకంలో 96వ పద్యానికి స్వాగతం. ఈ పద్యములో శేషప్ప కవి స్వామి యొక్క అవతారాలు, వాటి అవసరాలు, ఏ నిమిత్తమై ఆ అవతారం ఎత్తవలసి వచ్చిందో చెప్పకనే ఈ పద్యం ద్వారా చెప్తూ ఉన్నాడు శేషప్ప కవి. 96వ పద్యం. స్వామి మచ్చావతారమై మడుగు లోపల జొచ్చి, మచ్చావతారమై మడుగు లోపల జొచ్చి, సోమకాసురుంద్రుంచి చోద్యమగునో తెచ్చి వేదములల్ల దేవభూసురులకు మెచ్చి ఇచ్చితివీవు మేలునందా. ఆ వేదముల నీయనాచార నిష్టలననుభవించుచునుందు అవని సురులో. ఆ వేదముల నీయాచార నిష్టలననుభవించుచునుందురు అవని సురులు. సకల పాపంబులు సమసిపోవునటంచు మనుజులందరూ నీదు మహిమ తెలిసి, మహిమ తెలిసియుందురిటువంటి వారు నీయునికి తెలియో. వారలకు వేగమోక్షంబు వచ్చుననగా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఈ మత్స్యావతారం ఎందుకు ఎత్తవలసింది వచ్చింది, దాని విశేషమైనటువంటి ఈ పద్యమాల 96వ పద్యం. ఓ నరసింహస్వామి, మత్స్యావతారమై మడుగులో చొరబడి సోమకాసురుణ్ణి చంపి వేదాలు తెచ్చి వాటిని దేవతలకు, భూసురులకు, బ్రాహ్మణులకు మేలు పొందుటకై ఇచ్చితివి కదా. ఈ అవతారము పూర్వాపరాలు మనకు తెలుసు. ఆ వేదాలు దొంగిలించినటువంటి ఆ సోమకాసురుని వధించడానికి ఆ నీటిలో ప్రయాణించి ఆ సోమకాసురుని యుద్ధం చేసి అంతం చేసి ఆ వేదాలను బంధించి తీసుకురావడం కోసం మత్స్యము అవతారం ఎత్తిన విషయము మనకందరికీ తెలుసు. దానిని సుస్పష్టంగా ఈ విధంగా పద్యమాల ద్వారా వాటిని బ్రాహ్మణులు నియమ నిష్టలతో అనుభవిస్తున్నారు. సకల పాపాలు పోతాయని ఇటువంటి మనుషులంతా నీ మహిమను తెలుసుకుంటారు. నిన్ను తెలిసిన వారికి ముక్తి వేగంగా కలుగుతుంది ఓ మహానుభావా అని కీర్తిస్తున్నటువంటి పద్యమ. జై శ్రీ నరసింహస్వామినే నమః. స్వామి మచ్చావతారమై మడుగు లోపల జొచ్చి, మచ్చావతారమై మడుగు లోపల జొచ్చి, సోమకాసురుంద్రుంచి చోద్యమగునో తెచ్చి వేదములల్ల దేవభూసురులకు మెచ్చి ఇచ్చితివీవు మేలునందా. ఆ వేదముల నీయనాచార నిష్టలననుభవించుచునుందు అవని సురులో. ఆ వేదముల నీయాచార నిష్టలననుభవించుచునుందురు అవని సురులు. సకల పాపంబులు సమసిపోవునటంచు మనుజులందరూ నీదు మహిమ తెలిసి,
మహిమ తెలిసియుందురిటువంటి వారు నీయునికి తెలియో వారలకు వేగమోక్షంబు వచ్చుననగా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. ఈ మత్స్యావతారం ఎందుకు ఎత్తవలసింది వచ్చింది? దాని విశేషమైనటువంటి ఈ పద్యమాల 96వ పద్యం. ఓ నరసింహస్వామి, మత్స్యావతారమై మడుగులో చొరబడి సోమకాసురుణ్ణి చంపి వేదాలు తెచ్చి వాటిని దేవతలకు, భూసురులకు, బ్రాహ్మణులకు మేలు పొందుటకై ఇచ్చితివి కదా. ఈ అవతారము పూర్వాపరాలు మనకు తెలుసు. ఆ వేదాలు దొంగిలించినటువంటి ఆ సోమకాసురుణ్ణి వధించడానికి ఆ నీటిలో ప్రయాణించి ఆ సోమకాసురుణ్ణి యుద్ధం చేసి అంతం చేసి ఆ వేదాలను బంధించి తీసుకురావడం కోసం మత్స్యము అవతారం ఎత్తిన విషయము మనకందరికీ తెలుసు. దాన్ని సుస్పష్టంగా ఈ విధంగా పద్యమాల ద్వారా వాటిని బ్రాహ్మణులు నియమ నిష్టలతో అనుభవిస్తున్నారు. సకల పాపాలు పోతాయని ఇటువంటి మనుషులంతా నీ మహిమను తెలుసుకుంటారు. నిన్ను తెలిసిన వారికి ముక్తి వేగంగా కలుగుతుంది ఓ మహానుభావా అని కీర్తిస్తున్నటువంటి పద్యమ. జై శ్రీ నరసింహస్వామినే నమః.